ఎంతో అభివృద్ధి చెందుతున్న విజయనగరంలో ఇంటి వద్దకే సులువుగా అన్ని వస్తువులు చేరువయ్యేలా నైపుణ్యం లభించడం ఎంతో గర్వకారణమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. సోమవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో కెంపో ఇన్స్టాంట్ డెలివరీ యాప్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ అన్ని తరగతుల ప్రజలకు ఉపయోగపడే విధంగా యాప్ ని డిజైన్ చేసిన సంస్థ సీఈఓ బోను సంతోష్ ను అభినందించారు. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు, మందులు, పాలు, పళ్ళు కూడా తక్కువ సమయంలో చేరవేసే సాధనం ఈ యాప్ లో పొందుపరచడం చాలా గొప్ప విషయమన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకులు పిల్లా విజయ్ కుమార్, జిల్లా ఆరవేశ సంఘం యువజన అధ్యక్షుడు ఆరిశెట్టి సందీప్ ఈ యాప్ ద్వారా లభించే సదుపాయాలను తెలియజేశారు. సంస్థ సీఈఓ సంతోష్ మాట్లాడుతూ, నా జన్మస్థలం విజయనగరం ప్రజలకు మేలు జరిగేలా ఉండాలన్న ఉద్దేశంతో కెంపో ఇన్స్టాంట్ డెలివరీ యాప్ రూపకల్పన చేసినట్లు వారు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గొర్లె గిరీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చేసిన ముఖ్య అతిథి మన పిల్లా విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మా నాయకులు జనసేన నాయకులు డాక్టర్ సతీష్ గారు, అలానే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, ఇక్కడ ఎవరైతే కార్పొరేట్స్ లైన్లో ఉన్నారో వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. అని నేను ఎందుకు అన్నానంటే, మనం విజయనగరంలో ఇది మున్సిపల్ పరిధి నుంచి కార్పొరేషన్కి ఎదిగింది. నిజంగా చెప్పాలంటే మున్సిపల్ నుంచి కార్పొరేషన్కి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. దానికి తగ్గట్టుగా మనం కూడా అప్డేట్ వర్షన్లో ఈరోజు అది సాఫ్ట్వేర్ వైపు కానివ్వండి, ఆన్లైన్ వైపు కానివ్వండి, మన సివిలైజేషన్లో కానీ అప్డేట్ వర్షన్లో వచ్చాము అంటే దానికి ఇన్నోవేటివ్ ఐడియాస్, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్న లైన్లో మనం నమ్ముతున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కెంపో ఇన్స్టెంట్ డెలివరీ యాప్ అన్నది లాంచ్ చేయడం అన్నది, ఇది ఒక 4 విషయాల కోసం ఇన్స్టెంట్గా. ఇప్పుడు ఎన్నో వచ్చే యాప్స్ పేర్లు వద్దు ఇప్పుడు, ఎందుకంటే ఇది కాంపిటీషన్ వరల్డ్లో వేరే యాప్స్ మనం కంపేర్ చేసుకోకూడదు.